హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం చూడబోతున్నాం. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, అదేవిధంగా ఆశా కార్యకర్తలు, వర్కర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపి కబుర్నైతే అందించడం జరిగింది. అదేమిటి అంటే ఈ యొక్క పర్సన్స్కి కొత్త సెల్ ఫోన్తో పాటుగా 2 చీరలని బహుమతి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు ఇక్కడ ఖాళీలుగా ఉన్నటువంటి 1363 జాబ్స్కి సంబంధించి భర్తీ ప్రక్రియ, నోటిఫికేషన్ ప్రక్రియ కూడా చేపడతాము అని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క శాఖ మంత్రి గారైతే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆశా కార్యకర్తలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో వీరి యొక్క పాత్ర అయితే చాలా ఉన్నతమైనది. కరోనా టైంలో వీరి యొక్క సేవలు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడడం అయితే జరిగింది. అయితే అలాంటి ఆశా కార్యకర్తల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యూనియన్స్ పెద్దలైతే చాలా రోజులుగా ధర్నా కార్యక్రమాలను అయితే చేయడం జరిగింది. వారి యొక్క డిమాండ్స్ని అయితే వినిపించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని డిమాండ్స్ని అయితే ఈ యూనియన్స్ పెద్దలతో మంత్రి గారైతే చర్చకు జరిగినటువంటి సమాచారంలో భాగంగా అక్కడ కొన్నింటిని అంగీకరించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆశా వర్కర్లకి గౌట్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కొత్త ఫోన్లు, 2 కొత్త చీరలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరే సెలవులు ఇస్తామన్నారు. దహన సంస్కారాలకి 15,000 ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1363 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. బీమా సౌకర్యం వర్తింపునకి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో భేటీలో వెల్లడించారు. ఇక్కడ యూనియన్ పెద్దలతో జరిగినటువంటి మీటింగులో భాగంగా ముఖ్యంగా 2 చీరలు, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క దహన సంస్కారాల నిమిత్తం 15,000 రూపాయలు కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలపడం అయితే జరిగింది. ఇక వారికి బీమా సౌకర్యాన్ని కల్పించాలి అనేటటువంటి నిబంధనని కూడా పరిశీలిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి 1363 జాబ్స్కి సంబంధించి ఖాళీల భర్తీని చేస్తాము అని చెప్పేసి కూడా మంత్రి గారైతే ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా ఆశా కార్యకర్తల మాదిరిగానే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కూడా చాలా రోజులుగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారికి కూడా మరొక వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలిపేటటువంటి అవకాశం అయితే ఉంది. వారికి దాదాపు ఫోన్లు ఇచ్చి 5 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఆ ఫోన్స్ 2G 3G ఫోన్స్ మాత్రమే అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడంతా 5G కాలంలో ఉన్నాం కాబట్టి అవి వర్క్ చేయక డిస్ప్లేలు పగిలిపోయి ఆ విధమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి కూడా మరొక వారంలో గుడ్ న్యూస్ తెలిపేటటువంటి అవకాశం అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.